హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ సైన్స్ నుంచి హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ ప్లాంట్ రీప్రొడక్షన్, అసెక్షువల్ రీప్రొడక్షన్ వీడియోస్ చూడలేదో దయచేసి ఆ వీడియోస్ చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఆ వీడియోస్ ఒక లింక్ ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్, ఇతర మెటీరియల్స్, బిట్స్ డిస్కషన్ ఇవన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నేను డైలీ ఇస్తున్న కంటెంట్ వీడియోస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ అందరికీ రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్ ఒక రీప్రొడక్షన్లో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి? ఏ మేల్ అండ్ ఏ ఫీమేల్. సో ఇద్దరు ఇండివిజువల్స్ కావాలి. ఇది ఒక సెక్షువల్ రీప్రొడక్షన్ కేటగిరీలోకి వస్తుంది. ఇప్పుడు మనం హ్యూమన్ రీప్రొడక్షన్స్లో మెయిన్ యూనిట్స్ ఏంటంటే ఉన్నాయి. ఒకటి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మరొకటి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక్కొక్క సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఒక ఇండివిజువల్గా ఒక్కొక్క పార్ట్ కోసం, దాని యొక్క ఫంక్షన్ కోసం తెలుసుకుందాం. ఓకే, ముందుగా టెస్టిస్. సో ఒకటైతే టెస్టిస్, రెండు కలిపి మాట్లాడుకుంటే టెస్టికల్స్. మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో రెండు ఉంటాయి. ఓకే, ఒక టెస్టిస్ ఒక పని ఏంటి? ఇట్ ప్రొడ్యూజెస్ స్పెర్మ్ అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్. ఓకే, టెస్టోస్టెరాన్ హార్మోన్. ఈ టెస్టిస్ ఏదైతే స్పెర్మ్ ప్రొడ్యూస్ చేస్తుందో అందులో మెచ్యూర్ స్పెర్మ్స్ అంతా కూడా ఈ పైన భాగంలో స్టోర్ అవుతుంది. దీని పేరే ఎపిడిడైమిస్ అంటారు. సో ఎపిడిడైమిస్లో ఏముంటుంది? స్టోర్స్ మెచ్యూర్ స్పెర్మ్. ఓకే, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఎపిడిడైమిస్ నుంచి త్రూ డక్టస్ డిఫరెన్స్, ఇవి రెండు ఉన్నాయి మనకి అటు ఇటు. దీన్నే వ్యాస్ డిఫరెన్స్ అని కూడా అంటారు. సో ఈ మెచ్యూర్ స్పెర్మ్ అనేది ట్రావెల్ చేసుకుంటూ టువర్డ్స్ పెనిస్ వైపు వెళ్తుంది. ఓకే, సో ఈ డక్టస్ డిఫరెన్స్ ఒక పని ఏంటి? ఇట్ క్యారీస్ స్పెర్మ్. ఓకే, క్యారీస్ స్పెర్మ్ టువర్డ్స్ పెనిస్ ఆర్ యూరిథ్రా. సో ఇది డక్టస్ డిఫరెన్స్ ఒక పని. ఇంకొకటి మీకు చెప్పాలి, మనకి బర్త్ కంట్రోల్ టెక్నిక్స్లో స్టెరిలైజేషన్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. సో స్టెరిలైజేషన్ అంటే ఏంటి? అదేనండి, ఫ్యామిలీ ఆపరేషన్, పిల్లలు పుట్టకుండా చేసేది. ఈ ఆపరేషన్ మగవాళ్ళు చేసుకోవచ్చు, ఆడవాళ్ళు చేసుకోవచ్చు. సో మగవాళ్ళు ఎలా చేస్తారు అంటే, ఇక్కడ ఏదైతే మీకు వ్యాస్ డిఫరెన్స్ కనబడుతుందో, ఈ ట్యూబ్ లాంటిది కనబడుతుందో, దీన్ని కట్ చేస్తారు. దీన్ని కట్ చేసి అక్కడే స్టిచ్ వేసిస్తారు. ఓకే, అంటే ఈ ఫ్లో వెళ్లకుండా కట్ చేసి అండ్ స్టిచ్ చేసి ఈ ఫ్లోని, ఈ స్పెర్మ్ ఏదైతే మెచ్యూర్ స్పెర్మ్ ఎపిడిడైమిస్ నుంచి టువర్డ్స్ యూరిథ్రా ట్రావెల్ అవుతుందో అది ఇంకా వెళ్లకుండా ఆ ఫ్లోని కట్ చేసేస్తున్నారు. ఓకే, ఇలాంటి సర్జరీనే ఏమంటారు? వెసకటోమీ అంటారు. ఓకే, వెసకటోమీ అంటే ఏంటి? ఓకే, వ్యాస్ డిఫరెన్స్ని కట్ అండ్ స్టిచ్ చేసి స్పెర్మ్ ఫ్లో అవ్వకుండా ఆపడం. స్పెర్మ్ ఫ్లో అవ్వకపోతే ఆటోమేటిక్గా ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అవ్వదు. సో దానివల్ల బర్త్ కంట్రోల్ జరుగుతుంది. ఓకే, సో ఆడవాళ్ళలో చేస్తే టుబెక్టోమీ, మగవాళ్ళలో చేస్తే వెసక్టోమీ. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఈ స్పెర్మ్ అనేది ఇలాగ డక్ట్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఇలా వచ్చి ఇక్కడ మనకి పాస్ అవుతున్నప్పుడు మనకి సెమినల్ వెసికల్ నుంచి ఒకటి యాడ్ అవుతుంది. అది ఏంటండి? సెమినల్ వెసికల్ ఏంటి ప్రొడ్యూస్ చేస్తుంది? ఇట్ ప్రొడ్యూసెస్ షుగర్ న్యూట్రియంట్స్. ఓకే, సో న్యూట్రియంట్స్ యాడ్ చేస్తుంది, రిచ్ న్యూట్రియంట్స్ యాడ్ చేస్తుంది. దానివల్ల స్పెర్మ్ అనేది రిచ్ న్యూట్రియంట్స్లా మారుతుంది. ఓకే, సో ఇంతవరకు మనం స్పెర్మ్ అంటాం, ఏదైనా యాడ్ అయిపోతే అప్పుడు దాన్ని సీమెన్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరిగింది? రిచ్ న్యూట్రియంట్స్ యాడ్ అయ్యాయి. ఆ తర్వాత ఈ స్పెర్మ్ నుంచి అలా ముందుకు వెళ్తే ఇంకొకటి వచ్చి యాడ్ అవుతుంది, అదే ప్రోస్టేట్ గ్లాండ్. ఇదేం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ మిల్కీ ఫ్లూయిడ్. ఓకే, ఒక మిల్కీ ఫ్లూయిడ్ రిలీజ్ చేసేసి అది యాడ్ చేస్తుంది. ఓకే, సో యాడ్. సో స్పెర్మ్కి ఏమైందండి? ఏదైతే స్పెర్మ్ వచ్చిందో దానికి రిచ్ న్యూట్రియంట్స్ యాడ్ అయ్యే, రిచ్ షుగర్స్ యాడ్ అయ్యే, అండ్ అలానే ప్లస్ మిల్కీ ఫ్లూయిడ్ యాడ్ అయ్యింది. మిల్కీ ఫ్లూయిడ్ ఒక పని ఏంటి? స్పెర్మ్ని ప్రొటెక్ట్ చేయడం. ఓకే, స్పెర్మ్ని ప్రొటెక్ట్ చేయడం, స్పెర్మ్ ఎక్కువ స్విమ్ అయ్యేలా చేయడం.
ఓకే, అండ్ రిచ్ షుగర్స్ వల్ల లాభం ఏంటి? స్పెర్మ్ న్యూట్రియస్గా అవ్వడం. ఓకే, అలాగా ఈ స్పెర్మ్కి ఇవి యాడ్ అవ్వడం వల్ల అప్పుడు దీన్ని మనం ఏమంటాం? సీమన్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్పెర్మ్కి సీమన్కి తేడా ఏంటి అంటే సింగిల్ రీప్రొడక్టివ్ సెల్ అంటే స్పెర్మ్ అంటాం. ఈ స్పెర్మ్కి అడిటివ్స్ లైక్ రిచ్ న్యూట్రియంట్స్ సెమినల్ వెసికల్ నుంచి యాడ్ అయితే, మిల్కీ ఫ్లూయిడ్ బై ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి యాడ్ అయితే అప్పుడు దీన్ని సీమన్ అంటాం. ఓకే, సో ఆ తర్వాత మనకి ఇంకో గ్లాండ్ కూడా ఉంది, దాన్ని పేరే బుల్బో యూరిథ్రల్ గ్లాండ్ అంటారు, దీన్ని కాపర్ గ్లాండ్ అని కూడా అంటారు. దీని ఒక పని ఏంటి అంటే ఇది ఒక మక్కస్ రిలీజ్ చేస్తుంది, అది యూరిథ్రాని క్లీన్గా ఉంచుతుంది. ఓకే, సో ఎనీవే మన స్పెర్మ్ అనేది ఇలాగ సీమెన్గా మారిపోయి త్రూ యూరిథ్రా నుంచి ట్రావెల్ అయ్యి బయటికి రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇదండి డిఫరెన్స్. ఇలాగే ఒక టెస్టిస్ నుంచి వేసాను, అలానే ఇంకొక టెస్టిస్ నుంచి కూడా అలానే ట్రావెల్ అవుతూ వస్తుంది. ఆల్రెడీ మనం ఎక్స్క్రిటరీ సిస్టంలో చదివాం. ఏంటి? కిడ్నీ నుంచి వచ్చిన యూరిన్ త్రూ యూరిటర్ నుంచి వచ్చి అక్కడి నుంచి యూరినరీ బ్లాడర్కి వచ్చి అక్కడి నుంచి యూరిథ్రాకి ఎంటర్ అవుతుంది. ఇదే యూరిథ్రా నుంచి బయటకు వస్తుంది. సో మనం ఏం చెప్పుకోవచ్చు? యూరిన్ అయినా స్పెర్మ్ అయినా ఒక డక్ట్ నుండే వస్తుంది, లైక్ ఒక ట్యూబ్ నుండే వస్తుంది, దాని పేరు యూరిథ్రా. ఓకే, ఇది యూరిన్. ఓకే, అండ్ ఇది స్పెర్మ్. సో ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? యూరిథ్రా నుంచే వస్తుంది, సెపరేట్గా రావు. క్లియర్? సో ఇదండి ఓవరాల్గా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్కొక్క ఆర్గన్ కోసం ఎలాగా చదువుకున్నాం, మీ నోట్స్ కోసం మీకు ఇది ఇవ్వడం జరిగింది. సో పేర్ ఆఫ్ టెస్టిస్ ఒక పని ఏంటి? ఇట్ జనరేట్ స్పెర్మ్స్ అండ్ ఆల్సో టెస్టోస్టెరాన్ హార్మోన్. ఓకే, మీకు డౌట్ రావచ్చు, ఎవరైతే వెసెక్టోమీ ఆపరేషన్ చేసుకుంటారో వాళ్ళకి స్పెర్మ్ అయితే ఆగిపోతుంది, మరి టెస్టోస్టెరాన్ ఎలా ట్రావెల్ అవుతుంది? టెస్టోస్టెరాన్ ఉండాలి కదా, అది ఎలా ట్రావెల్ అవుతుంది అని డౌట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, స్పెర్మ్ మాత్రమే డక్ట్ నుంచి వెళ్తుంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది బ్లడ్ ద్వారా ట్రావెల్ అవుతుంది. సో ఈ వెసెక్టోమీ సర్జరీకి టెస్టోస్టెరాన్ ఆగడానికి ఎటువంటి సంబంధం లేదు, ఎప్పుడు మనకి హార్మోన్స్ అన్ని త్రూ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అలానే 2 sperm ducts are vas differentia. ఓకే, దీని పని ఏంటి? ఇట్ పాసెస్ అప్ ఇంటూ ద బాడీ టు జాయిన్ టుగెదర్ అండ్ ఫార్మ్ ద ఎజాక్యులేటరీ డక్ట్. 1 ఎజాక్యులేటరీ డక్ట్ ఇందాకలో ఉంది, చూపించాను మీకు. తర్వాత 1 ఎజాక్యులేటరీ డక్ట్, ఇట్ ఈస్ ఎ కామన్ డక్ట్ ఫర్ పాసేజ్ ఆఫ్ యూరిన్ అండ్ స్పెర్మ్స్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎజాక్యులేటరీ డక్ట్. ఇందులో ఏమవుతుంది? ఇది సేమ్ డక్ట్, దీని నుంచే యూరిన్ వస్తుంది, దీని నుంచే స్పెర్మ్ వస్తుంది. ఓకే, సో అక్కడ నుంచి ఇది ట్రావెల్ అవుతుంది. ఏది ముందు వెళ్ళాలి, ఏది వెనక్కి వెళ్ళాలి, ఈ ఎజాక్యులేటరీ డక్ట్లో జరుగుతుంది. నెక్స్ట్ 1 పెనిస్. ఈ పెనిస్ ఒక పని ఏంటి? ఇట్ ఈస్ ఎ మస్కులర్ ఆర్గన్ విచ్ హెల్ప్స్ టు ట్రాన్స్ఫర్ స్పెర్మ్ ఇన్ టు ద ఫీమేల్ బాడీ. ఓకే, పెనిస్ ఒక పని ఇది. ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఒక డయాగ్రామ్. ఓకే, ఇది వెజీనా, ఇది ఒక ఫీమేల్ ఓపెనింగ్, అక్కడి నుంచి అలాగా లోపలికి వెళ్తే ఇది సెర్విక్స్, అక్కడి నుంచి ఇది యూటెరస్. ఈ యూటెరస్కి అటు ఇటు మనకి 2 ఆర్మ్స్లా ఉంటాయి, దీన్నే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఒక ఎండ్లో ఓవరీ ఉంటుంది. ఓకే, సో ఓవరీ ఉంటుంది. ఈ ఓవరీ ఒక పని ఏంటి అంటే ఈజ్ సేమ్ యాజ్ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో టెస్టిస్ ఒక పని ఏంటో ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో ఓవరీ పని కూడా అదే. అక్కడ స్పెర్మ్ అది రిలీజ్ చేస్తే ఇక్కడ ఇది ఎగ్ రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఓవరీ ఎగ్ రిలీజ్ ఎక్కడ చేస్తుంది? ఫెలోపియన్ ట్యూబ్లో రిలీజ్ చేస్తుంది. ఈ ఎగ్ కాస్త ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ కేస్ ఏదైనా స్పెర్మ్ వచ్చి ఇది ఫ్యూజ్ అయిపోతే ఇలాగే ఇక్కడ మనకి ఫ్యూజన్ జరిగి జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ అనేది స్లోగా ఇక్కడ నుండి అలాగా యూటెరస్ వరకు రావాలి, ఇది ట్రావెల్ చేస్తూ రావాలి. ఓకే, ఇది ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫస్ట్లో దీనికి ఓన్లీ 2 సెల్సే ఉంటాయి, 2 న్యూక్లియసే ఉంటాయి, ఒకటి మేల్ది ఒకటి ఫీమేల్ది. బట్ ఇది ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇది మెల్లగా మల్టిపుల్ సెల్స్గా మారిపోయి ఫైనల్లీ ఒక ఎంబ్రియోగా మారి ఇక్కడ ఇంప్లాంటేషన్ జరుగుతుంది. ఎక్కడ? యూటెరస్లో. ఇదంతా గర్భసంచి, ఇదే యూటెరస్. సో ఇలాగొచ్చి ఇక్కడికి వచ్చి ప్లాంటేషన్ అవుతుంది, లేదా ఇలా వస్తే ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇంప్లాంటేషన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ వాల్స్ దగ్గర ఎంబ్రియో డెవలప్ అయ్యి ఇంప్లాంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, యూటెరస్ ఒక పని ఏంటి అంటే ఎంబ్రియోని ఇంప్లాంట్ చేయడానికి పనికి వస్తుంది. ఓకే, ఓవరీ ఒక పని ఏంటి అంటే ఎగ్స్ రిలీజ్ చేస్తుంది. ఫెలోపియన్ ట్యూబ్ ఒక పని ఏంటి అంటే ఇక్కడే మనకి ఫెర్టిలైజేషన్ ఆర్ జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, అండ్ ఈ యూటెరస్ వాల్ దగ్గరే మనకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో ఇదండి ఓవరాల్గా బేసిక్గా మనకి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఒక పార్ట్స్ అండ్ ఫంక్షన్స్గా చెప్పుకోవచ్చు.
మనం ముందు దీనికోసం తెలుసుకుందాం. ఓకే, ద హ్యూమన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ద మూమెంట్ ఆఫ్ ఎగ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఓవరీ ఫెర్టిలైజ్డ్ ఇన్ ద ఫెలోపియన్ ట్యూబ్ అండ్ జైగోట్ అండర్గోయింగ్ డెవలప్మెంట్ టిల్ ఇట్ రీచెస్ ద యూటరస్. సో యూటరస్కి వచ్చినంత వరకు జరుగుతుంది అండ్ ఇట్ ఇంప్లాంట్స్ ఇన్ ద వాల్ ఆఫ్ ఫర్దర్ డెవలప్మెంట్. ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? లోయర్ అబ్డామిన్లో ఉంటుంది. ఓవరీ అండ్ ఓవిడక్ట్ ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఆల్ ఫీమేల్ యానిమల్స్ అండ్ ద యూటరస్ ఇన్ దోస్ హూ డు నాట్ లే ఎగ్స్ బట్ గివ్ బర్త్ టు యంగ్స్. ఎగ్స్ కాకుండా డైరెక్ట్గా ఆఫ్ స్ప్రింగ్స్ని లైక్ పిల్లల్ని కంటాదో అలాంటి యానిమల్స్ అన్నిట్లో కామన్గా ఉండే ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏంటి? ఓవరీ, ఓవిడక్ట్ అండ్ యూటరస్. ఇవి కామన్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఆర్గన్స్ అండ్ ఫంక్షన్స్. పెయిర్ ఆఫ్ ఓవరీస్ 2 ఉన్నాయి. దీని పని ఏంటి? ఇట్ ప్రొడ్యూసెస్ ఓవా ఆర్ ఎగ్. ఓకే, అండ్ 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి అండ్ రెండింటికి కూడా మనకి ఓవిడక్ట్స్ అంటారు. ఓవిడక్ట్స్ అన్న ఫెలోపియన్ ట్యూబ్స్ అన్న ఒకటే. దాని నుంచి ఎగ్స్ పాస్ అయ్యి యూటరస్ వరకు వస్తాయి. యూటరస్ పని ఏంటి? ద ఓమ్ ఇన్ విచ్ ఎంబ్రియో డెవలప్స్. యూటరస్ దగ్గరే ఎంబ్రియో డెవలప్ అవుతుంది. సెర్విక్స్ ఒక పని ఏంటి? ఇట్ ఈస్ ఓపెనింగ్ ఆఫ్ యూటరస్. సో సెర్విక్స్ ఒక పని ఏంటి? ఇది యూటరస్ ఒక ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు. మరి వెజినా పని ఏంటి? ఇది ఫిమేల్ ఒక ఓపెనింగ్ అని చెప్పొచ్చు. అసలు హ్యూమన్స్లో ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుందో జాగ్రత్తగా వినండి. సో ముందుగా స్పెర్మ్, ద మేల్ గ్యామెట్స్ జనరేటెడ్ బై టెస్టిస్. సో స్పెర్మ్ అనేది ఏంటి? ఇది ఒక మేల్ గ్యామెట్ టెస్టిస్ జనరేట్ చేస్తుంది. సో ఇలాగ టెస్టిస్ జనరేట్ చేసే మేల్ స్పెర్మ్ని ఈ ప్రాసెస్ని ఏమంటాం? స్పెర్మెటోజెనెసిస్. ఓకే, స్పెర్మెటోజెనెసిస్. అలానే ఓవరీ మనకి ఫీమేల్ గ్యామెట్ జనరేట్ చేస్తుంది, ఎగ్ ఆర్ ఓవం. ఈ ప్రాసెస్ని ఏమంటాం? oogenesis. ఓకే, స్పెర్మోటోజెనెసిస్ నుంచి స్పెర్మ్ వస్తుంది. ఓకే, అండ్ oogenesis నుంచి ఎగ్ వస్తుంది. ఓకే, ఈ రెండిటికి కూడా న్యూక్లై ఉంటుంది. ఓకే, న్యూక్లై ఉంటుంది. ఈ 2 న్యూక్లియస్ కూడా ఫ్యూజ్ అవుతాయి. సో ఇలాగ స్పెర్మ్ అండ్ ఎగ్ కలిసిపోయి ఫ్యూజన్ అయ్యి ఒక జైగోట్ ఫార్మ్ అయితే ఈ ప్రాసెస్ని ఏమంటాం? ఫెర్టిలైజేషన్ అంటాం. ఈ ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది లేదా ఓవిడక్ట్లో జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద ఫెర్టిలైజ్డ్ ఎగ్. ఏదైతే ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఆర్ జైగోట్ ఉందో అది begins to divide repeatedly and upon reaching a stage containing a cells and a cavity called blastocoel. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ జైగోట్ ఏదైతే ఫార్మ్ అయిపోయిందో ఈ జైగోట్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ నుంచి యూటరస్ వరకు ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు ఇది ఎలా మారుతుందంటే 2 సెల్స్గా, ఆ తర్వాత 4 సెల్స్గా, ఆ తర్వాత 8, అలాగలాగా మల్టిపుల్ సెల్స్గా మారిపోతుంది. ఇలా ఒక బాల్ లైక్ స్ట్రక్చర్లో ఇలా మల్టిపుల్ సెల్స్లా ఫామ్ అయిపోతే దాన్నే మనం బ్లాస్టోకోయిల్ అంటాం. సో ఈ బ్లాస్టోకోయిల్ అలా ఫైనల్ యూటరస్కి వచ్చి అక్కడ ఆ యూటరస్ వాల్ దగ్గర ఇది వచ్చి ఇంప్లాంట్ అయిపోతుంది. అంటే దానికి వచ్చి అతుక్కుపోతుంది. సో అలాగ అతుక్కుపోవడం వల్ల ఏవైతే బ్లడ్ క్యాపిలరీస్ యూటరిన్ వాల్స్కి ఉంటాయో అవన్నీ కూడా ఈ బ్లాస్టోకోయిల్కి అందుతూ ఉంటుంది. అంటే ఇంకా ఈ ఏదైతే బ్లాస్టోకోయిల్ ఎంతవరకు అంటున్నానో దానికి ఇంకా నౌరిష్మెంట్ దొరుకుతూ ఉంటుంది. ఇలాగా యూటరిన్ వాల్కి వచ్చి ఇంప్లాంట్ అయిపోతే అప్పుడు దాన్ని ఏమంటాం? ఎంబ్రియో అంటాం. ఇప్పటి వరకు మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని మనం పిక్టోరియల్ వ్యూలో తెలుసుకుందాం. ఇది హ్యూమన్ స్పెర్మ్. హ్యూమన్ స్పెర్మ్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? టెస్టిస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇలాగ టెస్టిస్ స్పెర్మ్ని ప్రొడ్యూస్ చేస్తే ఆ ప్రాసెస్ పేరు ఏంటి? స్పెర్మెటోజెనెసిస్. ఓకే, అలానే ఇది హ్యూమన్ ఓవం, ఎగ్. ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఓవరీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ పేరు ఏంటి? oogenesis. ఓకే, సో ఓవరాల్గా మనకి 2 గ్యామెట్స్, ఒకటి మేల్ గ్యామెట్, ఒకటి ఫీమేల్ గ్యామెట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ బిట్ ఒకటి చెప్తున్నాను. అదేంటి అంటే మన బాడీలో ఎన్నో సెల్స్ ఉంటాయి. అందులో స్మాలెస్ట్ హ్యూమన్ సెల్ ఏది, లార్జెస్ట్ హ్యూమన్ సెల్ ఏదని అడిగితే మనం చెప్పాలి స్మాలెస్ట్ హ్యూమన్ సెల్ స్పెర్మ్, లార్జెస్ట్ హ్యూమన్ సెల్ ఓవం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, స్మాలెస్ట్ హ్యూమన్ సెల్ అయితే మనం స్పెర్మ్ అని చెప్పాలి, లార్జెస్ట్ హ్యూమన్ సెల్ అయితే మనం ఎగ్ అని చెప్పాలి. 2 ఫ్యూజన్ అయితే అప్పుడు మనకి జరిగే ప్రాసెస్ పేరే ఫెర్టిలైజేషన్. ఇది ఎక్కడ జరుగుతుందండి? ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. ఫెలోపియన్ ట్యూబ్ లేదా ఇంకేమని చెప్పచ్చు? ఓవిడక్ట్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఇందులో మనకి ఏం జరిగింది? స్పెర్మ్ అండ్ ఎగ్ ఫ్యూజన్ అయింది. వన్స్ ఫ్యూజన్ అయ్యాక ఇది జైగోట్లా ఫామ్ అవుతుంది. ఓకే, ఈ జైగోట్ని ఇంకేమని పిలవచ్చు మనం? ఫెర్టిలైజ్డ్ ఎగ్ అని పిలవచ్చు.
ఓకే, ఫెర్టిలైజ్డ్ ఎగ్ అని పిలవచ్చు. దీనికి ఎందుకు మనం ఫెర్టిలైజ్డ్ ఎగ్ అన్నాం? ఇప్పటి వరకు ఎగ్ అనేది అన్ఫెర్టిలైజ్డ్. ఎప్పుడైతే స్పెర్మ్ యాడ్ అయ్యిందో, ఫ్యూజన్ అయ్యిందో, అప్పుడు ఇది ఫెర్టిలైజ్డ్గా మారింది. ఓకే, ఫెర్టిలైజేషన్ జరిగింది కాబట్టి. సో ఇందులో మనకి చూస్తే మీరు ఫ్యూజింగ్ న్యూక్లియర్ ఆఫ్ స్పెర్మ్ అండ్ ఓవమ్, ఇక్కడ మీకు 2 న్యూక్లియర్ అనేది కలిసిపోయి ఉన్నాయి, ఫ్యూజన్ అయిపోయి ఉన్నాయి. సో అలాగ జరిగితే దాన్నే ఫెర్టిలైజేషన్ అంటాం. అయితే ఇప్పుడు ఏంటి, జైగోట్ అనేది ట్రావెల్ చేసుకుంటూ యూటరస్ వరకు రావాలి. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఇది ట్రావెల్ చేసుకుంటూ రావాలి. సో ఇలా ట్రావెల్ చేసుకుని వస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే మీకు సింగిల్ సెల్ కనబడుతుందో, ఫ్యూజన్ ఆఫ్ 2 మేల్ అండ్ ఫీమేల్ న్యూక్లియస్, అది కాస్త డివైడ్ అయ్యి ఫైనల్లీ ఒక బాల్లో ఇలా మల్టిపుల్ సెల్స్ ఉండేలా అయిపోతుంది. ఓకే, ఇది ఫైనల్లీ ఎక్కడికి వచ్చి ఆగుతుంది? యూటరస్కి వచ్చి. ఓకే, యూటరస్ ఒక వాల్ మీద వచ్చి ఇది ఇంప్లాంట్ అవుతుంది. ఓకే, ఇంప్లాంట్ అవుతుంది. ఇలాగ ఇంప్లాంట్ అయ్యాక అప్పటి వరకు మనం ఈ మల్టీ సెల్యులార్ బాల్ ఏదైతే బ్లాస్టోకాయిల్ అంటున్నామో అది కాస్త ఇంప్లాంటేషన్ అయ్యాక ఎంబ్రియోగా మారుతుంది. ఓకే, ఎంబ్రియోగా మారుతుంది. సో ఇలాగ ఎంబ్రియోగా మారితే దాన్ని ఎంబ్రియోజెనసిస్ అంటారు. ఓకే, ఇలాగ ఎంబ్రియో మారుతుంది. ఇది యూటరస్ వాల్. ఈ వాల్ నుంచి దానికి కావాల్సిన నౌరిష్మెంట్, న్యూట్రియంట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో అలాగే ఎంబ్రియో డెవలప్ అవుతుంది. ఈ ఎంబ్రియో కాస్త డెవలప్ అయ్యి ఫైనల్లీ ఫోయిటస్గా మారుతుంది. ఓకే, ఇదండి ఓవరాల్గా ఫెర్టిలైజేషన్ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు మనం చదివిందంతా ఇంకోసారి చూసుకుంటే, ద ఎంబ్రియో నౌ కాల్డ్ ఫోయిటస్, ద ఫోయిటస్ develops into a full-fledged individual in 280 days inside the uterus and is born under the influence of hormone called oxytocin. అయితే ఈ 280 days ఉందో దీన్నే మనం జెస్టేషన్ పీరియడ్ అంటాం. ఓకే, ఈ జెస్టేషన్ పీరియడ్ అంటే ఏంటి అని ఎగ్జామ్లో అడిగితే మనం చెప్పాలి, ద పీరియడ్ బిట్వీన్ ఫెర్టిలైజేషన్ అండ్ బర్త్, దీన్నే జెస్టేషన్ పీరియడ్ అంటాం. ఓకే, అంటే ఫ్యూజన్ అయిపోయాక ఒక జైగోట్ ఫార్మేషన్ నుంచి బేబీ బర్త్ వరకు మధ్యలో ఏదైతే పీరియడ్ ఉందో దాన్నే జెస్టేషన్ పీరియడ్ అంటారు. ఇది 280 days, 3 ట్రైమిస్టర్స్ అని చెప్పొచ్చు, 9 months అని చెప్పొచ్చు. ఓకే, ఈ జెస్టేషన్ పీరియడ్ అనేది ఏ మ్యామల్లో ఎక్కువగా ఉంటుంది అది మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హ్యూమన్లో అయితే 9 months లేదా 280 days లేదా 3 ట్రైమిస్టర్స్ అని చెప్పొచ్చు. అదే ఈ జెస్టేషన్ పీరియడ్ అనేది ఏ మ్యామల్లో ఎక్కువగా ఉంటుంది అది మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఇది మీకు క్వశ్చన్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ డస్ నాట్ అకర్, అనుకుందాం ఫెర్టిలైజేషన్ అవ్వకపోతే, అంటే ఓవరీ ఎగ్ రిలీజ్ చేసింది బట్ స్పెర్మ్ వచ్చి దాన్ని ఫ్యూజన్ చేయలేదు, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ టైంలో ఈ ఎగ్ అనేది డిసింటిగ్రేట్ అయిపోతుంది. అంటే ఏదైతే ఎగ్ ఫామ్ అయిందో అది మళ్ళీ ముక్కలుగా డిసింటిగ్రేట్ అయిపోద్ది, విడిపోతుంది. ఈ మనకి యూటరస్లో ఏమవుతుంది అంటే ఒక థిక్ వాల్ ఫామ్ అవుతుందండి. ఈ థిక్ వాల్వ్ ఎందుకు ఫామ్ అవుతుందంటే ఏదైతే ఇక్కడ జైగోట్ ఇది ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తుందో ఆ టైంలో దీనికి ఒక థిక్ వాల్ కావాలి, ఒక లేయర్ కావాలి, దాని నుంచి న్యూట్రియంట్స్ అనేది దానికి పాస్ అవుతూ ఉండాలి. సో ఈ వాల్ ఏదైతే ఉందో అది ఫెర్టిలైజ్డ్ ఎగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు ఈ ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అవ్వకుండా అన్ఫెర్టిలైజ్గా వచ్చేస్తే అప్పుడు ఈ వాల్తో సంబంధం లేదు, అప్పుడు ఈ వాల్ కూడా ఏమవుతుంది? బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయిపోయి లీడింగ్ టు బ్లీడింగ్ కానీ మెన్స్ట్రల్ ఫ్లో కానీ జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం? మెనిస్ట్రేషన్ అంటున్నాం. సో వాట్ ఈజ్ మెనిస్ట్రేషన్? వెన్ ఎగ్ అనేది, సో వాట్ ఈజ్ మెనిస్ట్రేషన్? వెన్ అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ disintegrates and the thickened wall of uterus also breaks down leading to the bleeding. This is called menstruation. ఓకే, సో మెనిస్ట్రేషన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇన్ కేస్ ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అవ్వకపోతే అండ్ ఈ వాల్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ డౌన్ అయిపోయి ఈ రెండు, సో ఇన్ కేస్ ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అవ్వకపోతే అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి జైగోట్ రాదు, అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్గే వస్తుంది, ఇంకా యూటరైన్ వాల్తో సంబంధం లేదు, అది బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో ఇవంతా కూడా బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో ఈ ఫ్లోనే మెన్స్ట్రల్ ఫ్లో అంటారు. ఈ ప్రాసెస్ని మెనిస్ట్రేషన్ అంటారు. ఓకే, అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. జనరల్గా హ్యూమన్స్లో రీప్రొడక్టివ్ ఫేజ్ అనేది పుబర్టీలో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది 45 to 50. ఓకే, సో చూడండి, ద ఫస్ట్ మెనిస్ట్రల్ బ్లీడింగ్ కింద చెప్పుకోవచ్చు. ఫస్ట్ మెనిస్ట్రల్ బ్లీడింగ్ని మనం ఏమంటాం? మెనార్క్ అంటాం. ఓకే, ఇది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది? పుబర్టీ ఏజ్ అప్పుడు జరుగుతుంది. పుబర్టీ ఏజ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు అవ్వచ్చు? ఫిమేల్స్లో 8 years నుంచి 13 years వరకు.
సో ఈ టైంలో మనకి మెనార్క్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మెనిస్ట్రల్ బ్లీడింగ్ జరుగుతుంది. ఈ మెనార్క్ నుంచి అప్ టు మెనోపాజ్ అంటే ఏంటి, ఎప్పుడైతే లాస్ట్ బ్లీడింగ్ జరుగుతుందో అంటే అక్కడితో ఇంకా బ్లీడింగ్ ఆగిపోతుంది. ఓకే, మెనిస్ట్రల్ ఫ్లో అనేది ఆగిపోతుంది. ఓకే, జనరల్గా ఈ మెనోపాజ్ అనేది 45 years నుంచి 55 years మధ్యలో ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మెనార్క్ నుంచి మెనోపాజ్ వరకు ఏదైతే ఈ ఫేజ్ ఉందో, ఈ గ్యాప్ ఉందో, ఈ పీరియడ్ ఉందో, దీన్నే రీప్రొడక్టివ్ పీరియడ్ అంటాం. ఓకే, రీప్రొడక్టివ్ పీరియడ్ అంటే ఒక ఫిమేల్ అనేది తన పిల్లలు కనగలే పీరియడ్ ఇది. ఓకే, సో ఒక ఫిమేల్లోనే పిల్లల్ని కనగలరు. సో ఇక్కడ మనకు ఒక బిట్ ఉంటుందండి. ఈ రీప్రొడక్టివ్ పీరియడ్లో ఒక ఫిమేల్ అనేది ఎన్ని పిల్లల్ని కనగలరు యావరేజ్గా చెప్పేదే ఫెర్టిలిటీ రేట్. ఓకే, సో అది ఫెర్టిలిటీ రేట్ అంటే ఈ ఓకే, ఇవన్నీ మీకు చెప్పాను. ఏ గర్ల్ ఈజ్ బోర్న్ విత్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. ఇప్పుడే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. హౌఎవర్ దిస్ బిగిన్స్ టు మెచ్యూర్, పుబర్టీ వచ్చాకే మెచ్యూర్ అవుతుంది. అంటే 8 years to 13 years మధ్యలోనే, ఆ టైంలోనే ఎప్పుడైతే మెనార్క్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇవి మెచ్యూరిటీ అవ్వడం మొదలవుతుంది. వన్ ఓవర్ మెచ్యూర్స్ ఎట్ ఎ టైమ్ అండ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఓవరీ వన్స్ ఇన్ 28 to 30 days. సో మనకి ప్రతి నెల ఒక ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి బయటకు వస్తుంది అండ్ అది ఇంకొక ఎగ్ రావడానికి 28 to 30 days పడుతుంది. అంటే ప్రతి 30 daysకి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, దిస్ హ్యాపెన్స్, ఈ ఎగ్ రిలీజింగ్ అనేది ఏదైతే ఉందో దీని వెనకాతల ఒక హార్మోన్ సపోర్ట్ చేస్తుంది. ఆ హార్మోన్ పేరే ఫోలికల్ స్టిమ్యులస్ హార్మోన్, FSH అంటారు. ఓకే, 1 egg ఈజ్ షెడ్ ఆల్టర్నేట్లీ ఫ్రమ్ ఈచ్ ఓవరీ ఎవ్రీ మంత్. ఓకే, మనం ఇందాక చదువుకున్నాం కదా, ఇదొక ఓవరీ, ఇక్కడ నుంచి ఒక ఫెలోపియన్ ట్యూబ్, ఇక్కడ నుంచి ఒక ఫెలోపియన్ ట్యూబ్. అయితే ఒక నెల ఇదైతే సెకండ్ మంత్ ఇది, తర్వాత థర్డ్ మంత్ ఇది, తర్వాత ఫోర్త్ మంత్ ఇది, అలాగా ఆల్టర్నేటివ్లీ ఒక మంత్ ఒక ఓవరీ ఎగ్ రిలీజ్ చేస్తే ఇంకొక మంత్ ఇంకొక ఓవరీ ఎగ్ రిలీజ్ చేస్తుంది. అలాగా ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్గా ఎగ్స్ రిలీజ్ చేయడం మొదలవుతుంది. ఓకే, నెక్స్ట్ the egg travels down the fallopian tube to reach the uterus. At the same time, the wall of uterus under the influence of hormone of another hormone called luteinizing hormone thickens to receive fertilized egg. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి FSH అయితే పనికొచ్చింది, అలానే మనకి ఇంకొక హార్మోన్ ఉంటుంది, దాని పేరే LH హార్మోన్ లేదా లూటినైజింగ్ హార్మోన్ అంటారు. దాని పని ఏంటి అంటే ఈ హార్మోన్ వల్లే మనకి యుటెరైన్ వాల్ అనేది థిక్గా అవుతుంది. సో అలా థిక్గా అవడం వల్ల ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఎప్పుడైతే వస్తుందో అది ఇంప్లాంటేషన్కి మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ అనుకుందాం దెర్ ఈజ్ నో ఫెర్టిలైజేషన్, ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరగకపోతే అప్పటి వరకు తయారైన థిక్ అండ్ లైనింగ్ ఆఫ్ యుటరస్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనకి ఫెర్టిలైజేషన్ జరగలేదో అప్పుడు ఇంకా ఈ బ్లడ్ వెసల్స్తోని అవసరం లేదు, ఈ థిక్ అండ్ లైన్ ఆఫ్ యూటరస్తోని అవసరం లేదు. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి అంటే షెడ్ ఆఫ్ అయిపోతాయి అండ్ ఇది బ్లీడింగ్కి కారణం అవుతుంది. ఈ ప్రాసెస్నే మనం మెనిస్ట్రేషన్ అంటున్నాం. ఓకే, దీన్నే మనం పీరియడ్ అని కూడా అంటారు. సో ఇలాగ మనకి మెనిస్ట్రల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెనిస్ట్రల్ సైకిల్ ఎప్పుడు అవుతుంది అంటే ఎవ్రీ 28 to 30 daysకి మనకి మెనిస్ట్రల్ సైకిల్ అవుతుంది. అయితే ఈ మెనిస్ట్రల్ సైకిల్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే దాన్ని మెనార్క్ అంటారు. లాస్ట్ దాని తర్వాత మరి అవ్వదు అంటే అదే మెనోపాజ్ అంటారు. ఓకే, ఇది రెండు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పటి వరకు మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని డయాగ్రమెటిక్గా చూద్దాం. ఇది day 1, ఇది day 4, ఇది day 14, ఇది day 28. ఓకే, మనకి day 1లో యుటరస్ లైనింగ్ అంతా కూడా బ్రేక్ అయిపోయింది కానీ day 2కి వచ్చేసరికి ఎగ్ రిలీజ్ అవుతున్న టైంకి, సో day 2కి ఏమైంది, మళ్ళీ యుటరైన్ వాల్ డెవలప్ అయింది, చాలా మంచిగా డెవలప్ అయింది. దీన్ని ఏమని చెప్పాను మీకు, ఎండోమెట్రియం అని చెప్పాను. ఈ ఎండోమెట్రియం డెవలప్ అవుతుంది. సో డెవలప్ అయ్యి ఎగ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. day 14న ఎగ్ రిలీజ్ అవుతుంది. జనరల్గా ఓవులేషన్ టైంలోనే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడు ఈ ఎగ్ రిలీజ్ కోసమే మనకి లైనింగ్ అనేది బిల్డప్ అవుతుంది యూటరస్లో. ఎందుకు, దానికి మంచి సపోర్ట్ చేయడానికి. ఇన్ కేస్ ఆ ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అవ్వకపోతే మళ్ళీ ఇదంతా కూడా షెడ్ ఆఫ్ అయిపోయి బ్లీడింగ్ అయిపోతుంది. ఓకే, డిశ్చార్జ్ అయిపోతుంది. సో నెక్స్ట్ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ stage 1, మళ్ళీ stage 2, మళ్ళీ stage 3, మళ్ళీ stage 4. అంటే మళ్ళీ యూటరైన్ వాల్ డెవలప్ అవుతుంది, మళ్ళీ ఎగ్ రిలీజ్ అవుతుంది, ఫెర్టిలైజేషన్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటుంది, అవ్వకపోతే మళ్ళీ షెడ్ ఆఫ్ అయిపోతుంది. ఇలాగ ప్రతి మంత్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు అర్థమైంది. సో ప్రతి మంత్ కూడా యూటరైన్ వాల్ డెవలప్ అవుతూ ఎగ్ రిలీజ్ వరకు చూస్తుంది. వన్స్ ఎగ్ రిలీజ్ అయిపోయాక అది ఫెర్టిలైజ్ అవ్వట్లేదు అంటే అప్పుడు మళ్ళీ ఇది షట్ ఆఫ్ అయిపోతుంది.
మళ్ళీ ఎగ్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ యూట్రైన్ వాల్ డెవలప్ అవుద్ది, మళ్ళీ అది ఫెర్టిలైజ్ అవ్వకపోతే మళ్ళీ షెడ్ ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ డెవలప్ అవుద్ది, మళ్ళీ షెడ్ ఆఫ్ అయిపోద్ది. అలాగా ఈ డెవలపింగ్కి ఈ షెడ్ ఆఫ్కి మధ్యలోనే మనకి 28 to 30 days ఉన్నాయి. సో దీన్నే మనం ఏమంటున్నాం, మెనిస్ట్రల్ సైకిల్ అంటున్నాం. ఓకే, ఈ ప్రాసెస్నే మనం మెనిస్ట్రేషన్ అంటాం. సో చేంజెస్ డ్యూరింగ్ డెవలప్మెంట్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సో వాళ్ళ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏమేం చేంజెస్ చూడొచ్చు. బాడీ అండర్గోస్ నేచురల్ చేంజెస్ యాజ్ వన్ గ్రోస్ ఇన్ టు ద రీప్రొడక్టివ్ పీరియడ్ ఆఫ్ లైఫ్. ఓకే, జనరల్గా ఇది 10 to 11 నుంచి స్టార్ట్ అవుతుంది, 18 to 19 yearsకి వచ్చేసరికి ఒక స్టేజ్కి వస్తారు, దాన్నే అడోలసెన్స్ అంటారు. ఓకే, సో మనకి పుబర్టీ అంటే ఏంటి, ఒక ఇండివిజువల్ క్యాపబుల్ ఆఫ్ రీప్రొడక్షన్ అవుతున్నారు అంటే మెనార్క్ స్టార్ట్ అయిపోయిందో అలాంటి టైంలో దాన్ని పుబర్టీ అంటారు. అండ్ అడోలసెన్స్ అంటే ఏంటి, 18 to 19 years ఆఫ్ ఏజ్కి వచ్చేసరికి ఆ ఏజ్ని అడోలసెంట్ ఏజ్ అంటారు. ఓకే, అంటే ఈ పుబర్టీ నుంచి ఈ అడోలసెంట్ మధ్యలో మనకి కొన్ని చేంజెస్ ఉంటాయి. ఓకే, ఈ చేంజెస్ అనేది ఒకటి మెంటల్ చేంజెస్, మరొకటి ఫిజికల్ చేంజెస్, ఓకే, మరొకటి ఫిజియోలాజికల్ చేంజెస్. ఓకే, మెంటల్ చేంజెస్ అంటే ఏంటి, మెంటల్లీ ఏమేమి చేంజెస్ వస్తాయి. అలానే ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అపీరెన్స్లో ఏమేమి చేంజెస్ వస్తాయి. ఫిజియోలాజికల్ చేంజెస్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఆఫ్ బాడీలో ఏమేమి చేంజెస్ వస్తాయి. ఇవన్నీ కోసం మనం తెలుసుకుంటే అదే చేంజెస్ డ్యూరింగ్ డెవలప్మెంట్. మొదటిది మెంటల్ ఛాలెంజెస్ చూద్దాం. అడోలసెంట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. ఓకే, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ అనేది చాలా డెవలప్ అవుతుంది. దే ఎక్స్పీరియన్స్ మూడ్ స్వింగ్స్, అంటే మూడ్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది, ఒకసారి హ్యాపీగా ఉంటారు, ఒకసారి సాడ్ అయిపోతారు, అలాగా హై లో అవుతూ ఉంటారు. దే బికమ్ సెల్ఫ్ కాన్షియస్. ఓకే, సో వాళ్ళ కోసం వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. ఓకే, సెల్ఫ్ ఇమేజ్ అండ్ ఐడెంటిటీ బికమ్స్ ఇంపార్టెంట్. ఎంతసేపు వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ అండ్ ఐడెంటిటీ కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. ఫ్రెండ్షిప్ అనేది కోరుకుంటారు, అలానే ఒకరిపైన ఒకరికి సెక్షువల్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యే టైం ఇది. నెక్స్ట్, ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్డ్ బై పీర్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సనల్ బిలీఫ్స్. ఎవరైనా ఏదైనా ఒపీనియన్స్ చెప్తే ఆ ఒపీనియన్స్ని వీళ్ళు కొన్నిసార్లు తీసుకోగలరు, కొన్నిసార్లు తీసుకోలేరు. సో తీసుకున్నప్పుడు చాలా యాంగ్జైటీ ఫీల్ అయిపోతారు, తీసుకోలేనప్పుడు బాగా స్ట్రెస్కి ఫీల్ అయిపోతారు. సో ఇలాగా ఇవన్నీ కూడా మెంటల్ చేంజెస్ ఉంటాయి. ఈ పుబర్టీ నుంచి అడోలసెంట్ టైం వరకు ఇవన్నీ కూడా ఎమోషనల్ అండ్ మెంటల్ చేంజెస్. ఓకే, కమింగ్ టు ఫిజికల్ చేంజెస్. సో ఫిజికల్ ఆర్ ఫిజియోలాజికల్ చేంజెస్, ఒకటి ఇంటర్నల్ చేంజెస్, మరొకటి ఎక్స్టర్నల్ చేంజెస్. ఓకే, ఇంటర్నల్ చేంజెస్ అంటే ఏంటో చూద్దాం. ఎక్కువగా మనకి స్వెట్ అండ్ ఆయిల్ గ్లాండ్స్ రిలీజ్ అవుతుంది. ఓకే, బాడీలో స్వెట్ అండ్ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అవ్వడం వల్ల సో మనకి ఫేస్ పైన కూడా చాలామందికి పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే హార్మోన్ అనేది బాగా ఎక్స్ట్రీమ్కి వెళ్తుందో ఎక్కువ పింపుల్స్ వస్తాయి. మళ్ళీ హార్మోన్ స్టేబుల్ అయితే ఆటోమేటిక్గా పింపుల్స్ పోతాయి. కానీ మనం ఏం చేస్తాం, ఈ లోపల దాన్ని పాప్అవుట్ చేస్తాం. అలా చేయడం వల్ల పోర్ అనేది, స్కిన్ పోర్ ఓపెన్ అయిపోతుంది. అలా ఓపెన్ అవ్వడం వల్ల మళ్ళీ అక్కడ బ్యాక్టీరియా జెమ్స్ అని స్ప్రెడ్ అయ్యి ఆ పోర్ ఏదైతే వన్స్ ఓపెన్ అయిపోయిందో అది అలాగే డెడ్ సెల్లా మారిపోయి అలా ఓపెన్లోనే ఉండిపోతుంది. ఎప్పుడైనా మీకు ఫర్దర్గా ఫేస్ పైన అవన్నీ కూడా మీకు పోర్స్ ఓపెన్గా కనబడడం వల్ల డస్ట్ అనేది దాని మీద ఏర్పడి మీకు బ్లాక్ స్పాట్స్లా కనబడుతుంది. ఓకే, సో నెవర్ ఎవర్ డూ. ఓకే, ఎప్పుడు అలా చేయకండి. స్వెట్ గ్లాండ్స్ కానీ సెబేషియస్ గ్లాండ్స్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంది. వన్స్ అవి బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా పోతుంది. వీ షుడ్ వెయిట్. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ అపెటైట్. సో ఇంటర్నల్గా మనకి ఇంకేం చేసేసి వస్తే ఆకలి పెరుగుతుంది, ఎక్కువ న్యూట్రిషన్ కావాలి బాడీకి. సో ఆకలి మనకి తెలియకుండానే పెరుగుతుంది. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ద బ్లడ్లో హార్మోన్స్ బాగా పెరిగిపోతాయి. ఓకే, గ్రోత్ హార్మోన్ అండ్ సెక్స్ హార్మోన్స్ పెరుగుతాయి. మరి ఎక్స్టర్నల్ చేంజెస్ ఏంటో తెలుసుకుందాం. హైట్ బాగా పెరుగుతారు, బోన్స్ పొడవుగా అవుతాయి, మజిల్స్ డెవలప్ అవుతాయి, హైట్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలానే బాడీ షేప్లో చేంజెస్ వస్తాయి. బాయ్స్లో అయితే షోల్డర్స్ అండ్ చెస్ట్ బ్రాడన్ అవుతుంది, గర్ల్స్లో అయితే ఫ్యాట్ అనేది హిప్స్ పైన డిపోజిషన్ అవుతుంది. అలానే వాయిస్లో మార్పులు వస్తాయి. బాయ్స్లో లారింగ్స్ దగ్గర ఏదైతే ఫారింగ్స్ దగ్గర లారింగ్స్ వస్తుందో వాయిస్ బాక్స్, అక్కడ మనకి అడామ్స్ యాపిల్ లాగా ఒకటి బయటికి ప్రొటోడ్ అవుతుంది. సో మేల్లో వాయిస్ ఎప్పుడు కూడా పిచ్ లో ఉంటుంది. ఓకే, అదే ఫిమేల్ వాయిస్ పిచ్ ఎక్కువగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫిమేల్ పిచ్ ఎక్కువ, మేల్ పిచ్ తక్కువ. ఓకే, నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ సెక్స్ ఆర్గన్స్. సెక్స్ ఆర్గన్స్ బోత్ ఫిమేల్ అండ్ మేల్స్లో డెవలప్ అవుతాయి. ఓకే, ఇలాగా సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అయితే దాన్ని ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారు. ఓకే, సో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ అంటే ఏంటి, ఆర్మ్ పిట్స్లో ఎయిర్ రావడం,
పూబిక్ రీజియన్లో కూడా ఎయిర్ రావడం, ఓకే, అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ పైన ఎయిర్ రావడం, అలానే షోల్డర్స్ కింద ఎయిర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రెస్ట్ డెవలప్స్ ఇన్ ద గర్ల్స్లో బ్రెస్ట్ డెవలప్ అవుతుంది. అండ్ ఫేషియల్ ఎయిర్ బిగిన్స్ టు గ్రో ఇన్ బాయ్స్, అంటే గెడ్డాలు మీసాలు బాయ్స్లో వస్తాయి. ఇవన్నీ కూడా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. గుర్తుపెట్టుకోండి, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే మేల్ ఆర్గన్ ఫిమేల్ ఆర్గన్ కోసం కాకుండా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏమైనా చేంజెస్ వస్తే దాన్ని సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారు. దీస్ ఆర్ ద చేంజెస్, ఫిజికల్ అండ్ ఫిజియోలాజికల్ చేంజెస్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టర్మ్స్ కోసం తెలుసుకుందాం. ఓకే, ఎగ్జామ్లో మనకి ఎలా అడుగుతారంటే ఓవ్యులేషన్ అంటే ఏంటి అని అడుగుతారు. మనం చెప్పాలి ఒక మెచ్యూర్ ఎగ్ ఓవరీ నుంచి బయటకు వస్తే దాన్నే ఓవ్యులేషన్ అంటాం అని చెప్పాలి. అలానే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఓవరీలో జరుగుతుంది అని చెప్పాలి. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? ఫెర్టిలైజేషన్ అంటే ఫ్యూజన్ ఆఫ్ స్పెర్మ్ అండ్ ఎగ్ టు ఫార్మ్ జైగోట్ అని చెప్పాలి. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మనం ఫెలోపియన్ ట్యూబ్ ఆర్ ఓవిడక్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ జైగోట్ ఫార్మేషన్ అంటే ఏంటి అని అడుగుతారు. అప్పుడు మనం చెప్పాలి ఒక సింగిల్ సెల్ అనేది ఫామ్ అవుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. అంటే ఈ సింగిల్ సెల్లో ఏముంటాయి మనకి 2 న్యూక్లియస్ ఉంటుంది, ఆ 2 ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది, స్పెర్మ్ న్యూక్లియై ఎగ్ న్యూక్లియై. సో ఇలాగ మనకి జైగోట్ ఫార్మేషన్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఫెలోపియన్ ట్యూబ్ అని చెప్పాలి. ఆ తర్వాత జైగోట్ మూమెంట్, ఈ జైగోట్ అనేది మూవ్ అవుతూ వస్తుంటుంది టువర్డ్స్ యూటరస్కి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మొత్తం ఫెలోపియన్ ట్యూబ్లోనే జరుగుతుంది. ఆ తర్వాత ఇంప్లాంటేషన్ అంటే ఏంటి? ఎంబెడింగ్ ఆఫ్ డెవలప్డ్ ఎంబ్రియో ఇంటూ ద వాల్ ఆఫ్ యూటరస్. ఏదైతే మనకి జైగోట్ అనేది ఫామ్ అయిపోయి ఒక ఎంబ్రియోలాగా తయారయ్యిందో ఈ ఎంబ్రియోని వచ్చి వాల్కి ఇంప్లాంట్ అయితే, ఓకే, వాల్కి ఇంప్లాంట్ అయితే అంటే దానికి అది అటాచ్ అయిపోతే అప్పుడు ఆ ప్రాసెస్ని ఇంప్లాంటేషన్ అంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది? యూటరస్లో జరుగుతుంది. మెయిన్లీ లైనింగ్ ఆఫ్ యూటరస్ కాల్డ్ ఎండోమెట్రియం, అంటే ఎండోమెట్రియంలో జరుగుతుంది. నెక్స్ట్ ఎంబ్రియోజెనెసిస్ అంటే ఏంటి? ఈ జైగోట్ ఇప్పటి వరకు ఏదైతే సింగిల్ సెల్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ అని చదివామో అది కాస్త మల్టీ సెల్యులర్ ఎంబ్రియోగా మారుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? యూటరస్లో జరుగుతుంది. ఎప్పుడు ఇది జరుగుతుంది? జైగోట్ ట్రావెల్ అవుతూ ఫెలోపియన్ ట్యూబ్ లాగా వచ్చి ఇంప్లాంట్ ఇంటూ ది యూటరైన్ వాల్ జరుగుతుందో ఆ టైంలోనే ఎంబ్రియోగా మారిపోతుంది. దీన్నే ఎంబ్రియోజెనిసిస్ అంటాం. ఈ ఎంబ్రియో కాస్త ఫోయిటస్గా మారుతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఈ ప్రెగ్నెన్సీ ఎప్పుడు? డెవలప్మెంట్ ఆఫ్ ఫోయిటస్ ఆఫ్టర్ ఇంప్లాంటేషన్ అయిపోయాక ఫోయిటస్. ఇది ఎక్కడ జరుగుతుంది? యూటరస్లో జరుగుతుంది. అలానే ఇన్ కేస్ ఫెర్టిలైజేషన్ అవ్వకపోతే మెనిస్ట్రేషన్. ఈ మెనిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది? మనకి ఈ యూటరైన్ లైనింగ్, అలానే అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్, అలానే బ్లడ్ వెజల్స్ ఇవన్నీ కూడా షెడ్ ఆఫ్ అయిపోయి బ్లీడ్ అయిపోతే దాన్నే మనం మెనిస్ట్రేషన్ అంటాం. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుంది? యూటరస్ అండ్ వెజినాలోనే జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ మెనిస్ట్రేషన్ కూడా ఒక ఫిజియోలాజికల్ చేంజే. ఓకే, అంటే బాడీలో జరిగే చేంజ్. క్లియర్? ఇందాక మీకు మెన్షన్ చేయలేదు, ఇది కూడా ఇంటర్నల్గా జరుగుతుంది. సో ఇవన్నీ టర్మ్స్. సో వాట్ ఈజ్ వాట్ అని అడుగుతారు అండ్ అది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు. సో ఇదంతా మీకు అర్థమైతే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనం ఒక స్పెర్మ్ నుంచి ఒక బేబీ బర్త్ వరకు స్టెప్ బై స్టెప్ ఆ ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఏం జరుగుతుంది? స్పెర్మ్ అనేది వెజినాలో రిలీజ్ అవుతుంది. సెకండ్ ఏం జరుగుతుంది? స్పెర్మ్ అనేది త్రూ సెర్విక్స్ నుంచి వెళ్ళి యూటరస్ నుంచి వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్తుంది. అక్కడ ఓవ్యులేషన్ జరుగుతుంది అదే టైంలో, అంటే ఎగ్ ఏమో ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఫెలోపియన్ ట్యూబ్లో అంతవరకు వెయిట్ చేసిన స్పెర్మ్, ఈ ఓవరీ నుంచి రిలీజ్ అయిన ఎగ్, ఈ రెండు కూడా ఫ్యూజన్ జరుగుతుంది. స్పెర్మ్ ప్లస్ ఎగ్ ఒక జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఫెర్టిలైజేషన్ అంటున్నాం. ఇది ఫెలోపియన్ ట్యూబ్లో అవుతుంది. అలాగే జైగోట్ అనేది సింగిల్ సెల్గా మారింది. ఇప్పుడు ఈ జైగోట్ అనేది సెల్ డివిజన్ జరుగుతుంది, దాన్ని క్లీవేజ్ అంటాం. ఈ సెల్ డివిజన్ ఎంతలా జరుగుతుంది అంటే ఈ సింగిల్ సెల్ కాస్త మల్టిపుల్ సెల్స్గా మారిపోయి ఒక బాల్ ఆఫ్ సెల్స్గా మారుతుంది. దాన్నే బ్లాస్టోసిస్ట్ అంటారు. అక్కడి నుంచి ఈ బ్లాస్టోసిస్ట్ కాస్త యూటరస్కి ట్రావెల్ అవుతుంది. యూటరస్కి ట్రావెల్ అయినప్పుడు యూటరస్లో ఒక ఎండోమెట్రియం అని ఒక లైనింగ్ తయారవుతుంది. దానిలోకి వెళ్ళి ఇది ఇంప్లాంటేషన్ అవుతుంది, అంటే అక్కడికి వెళ్ళి అటాచ్ అవుతుంది. ఏది? ఈ బ్లాస్టోసిస్ట్ అంటే బాల్ ఆఫ్ సెల్స్, మల్టిపుల్ సెల్స్ ఏదైతే చెప్పానో అది వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంప్లాంట్ అవుతుంది. వన్స్ ఇంప్లాంట్ అయ్యాక అప్పుడు మనకి ఎంబ్రియోజెనిసిస్ అయ్యి ఒక ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. అప్పటి నుంచి మనకి ఎంబ్రియోలో ఆర్గన్స్ అండ్ టిష్యూస్ డెవలప్ అవుతాయి. ఎంబ్రియో కాస్త ఫ్యూటస్గా మారుతుంది 8 వారాల తర్వాత. ఆ ఫ్యూటస్ కాస్త గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ యూటరస్లోనే అవుతుంది, గర్భసంచిలోనే అయ్యి మనకి 9 మంత్స్కి వచ్చేసరికి బేబీ అనేది డెలివరీ అవుతారు త్రూ వెజినా. సో ఇదండి ఓవరాల్గా ఒక స్పెర్మ్ ఎగ్ నుంచి బర్త్ ఆఫ్ బేబీ వరకు ట్రావెల్.
సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతిదీ కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇది ఓన్లీ ఎగ్జామ్ కోసమే కాదు, మనకి రియల్ లైఫ్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. మళ్ళీ మీ ముందు ఒక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.